పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువాడి నరసింగారావు. జగిత్యాల జిల్లా కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నరసింగారావు సీఎం సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు 11 లక్షలకు పైగా చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం అన్ని సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశామన్నారు నరసింగారావు. కోరుట్ల పట్టణానికి 11,60,000 రూపాయలు నిధులు రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి కోరుట్ల పట్టణానికి పిలిచి ప్రతి ఒక్కరికి కూడా చెక్కులు అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల్లో దాదాపు కోరుట్ల నియోజకవర్గంలో 2 కోట్ల పైచిలకు సీఎంఆర్లు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా గతం కంటే 3 ఇంతలు ముఖ్యమంత్రి నిధి నుంచి వెళ్ళి మనం డబ్బులు తీసుకొని వస్తూ ఉన్నాం. ఏ చిన్న అపాయం జరిగినా ఇబ్బందులు జరిగినా హాస్పిటలైజ్డ్ అయినా కూడా వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెళ్ళి మరి మంజూరు చేయిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా మేమేం చూస్తలేం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నాం, అన్ని గ్రామాల్లో చెప్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఇవరకు పార్టీలకు అతీతంగా కూడా మేము అప్లికేషన్లు మెడికల్ ఇవి తీసుకొని వస్తే ఆపరేషన్ అయినాయి అంటే ఏ పార్టీ చూస్తలేం, టీఆర్ఎస్ఆ బీజేపీయా ఇంకేదన్నా పార్టీ అని చూస్తలేం. అందరికి కూడా, ఎందుకంటే ఇది ఆరోగ్య విషయానికి సంబంధించింది కాబట్టి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ